వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. జోసెఫ్ విజయ్ అనే నేను అంటూ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విజయ్ ఒక సంచలనం అనే చెప్పాలి. కానీ కొద్దిమంది చెప్పేదాని ప్రకారం ఏంటంటే అంత ఆయన ఈజీగా ఆషామాషిగా ముఖ్యమంత్రి అవ్వలేదు. అదేవిధంగా ఈ ముఖ్యమంత్రి పీఠంపై ఎక్కువ రోజులు కూర్చోలేడు అంటూ కొద్దిమంది వాస్తు పండితులు చెప్తున్నారు. అదేవిధంగా జాతకరీత్యా కూడా చెప్తున్నారు. అసలు ఆయనను ఆ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టడానికి కారణమే ఆయన ఇంటి వాస్తు అని చెప్పేసేసి కొద్దిమంది అంటున్నారు. అసలు వాస్తవం ఏంటి? దీని గురించి అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో వచ్చేసేసి ప్రముఖ వాస్తు కన్సల్టెంట్ కళ్యాణ్ ప్రతాప్ రెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే సార్. బాగున్నారా? యా ఫైన్ సార్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ సార్. ఫస్ట్ థింగ్ థ్యాంక్ యూ అండి. సార్, చాలా వరకు కూడా ఆయన ముఖ్యమంత్రి అవ్వడం అనేది నిజంగానే అంత ఈజీగా అవ్వలేదు. ఎందుకంటే 108 స్థానాల వరకు వచ్చారు. అంటే ముఖ్యమంత్రి పీఠానికి దగ్గరగా వచ్చారు, కానీ అందుకోలేకపోయారు. కొన్ని స్నేహహస్తాల ద్వారా ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. కానీ వాళ్ళు ఎప్పుడైనా సరే మళ్ళీ విరమించుకున్నారు అని అంటే మళ్ళీ తమిళనాడులో ఎన్నికలు మళ్ళీ వస్తాయి, అప్పుడు ముఖ్యమంత్రి అవ్వడం కష్టమని కొద్దిమంది అంటా ఉన్నారు. లేదు, మీరు ఆబ్దరి గారు నాతో చెప్పింది ఏంటంటే ఆయన ముఖ్యమంత్రి అవ్వడానికి కారణం ఆయన ఇంటి వాస్తు. కానీ ఆయన ఇంటి వాస్తులో కొన్ని మార్పులు చేర్పులు చేసుకుంటే ఆ ముఖ్యమంత్రి పీఠంపై నుంచి ఆయనను ఇప్పట్లో దించే ప్రసక్తే లేదంటున్నారు. అసలు ఏంటి, అసలు ఈ వాస్తుని ఎంతవరకు నమ్మొచ్చు? అదేవిధంగా ఆయన ఇంటి వాస్తు ఎలా ఉంది? నవీన్ గారు, యాక్చువల్గా ప్రేక్షకులకి మన మిస్టర్ టీవీ ఎన్టీవీ ప్రేక్షకులు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ముఖ్యంగా వాళ్ళకి నమస్తే. మీకు ఎందుకంటే ఫస్ట్ టైం మీ ఛానల్కి నేను ఇంటర్వ్యూ ఇవ్వడం జరుగుతుంది. విజయ్ గారిది వచ్చేసరికి బ్యూటిఫుల్. మనం గూగుల్లో చూసినప్పుడు అక్కడ ఏమవుతుందంటే ఉత్తర ఈశాన్యం పొట్టు ఉంటుందండి. తూర్పు రోడ్ యాక్చువల్గా అనేది తూర్పు రోడ్. దానికి ఏమవుతుంది అంటే తూర్పు అంటే ఆయన ఆపోజిట్ సైడ్లో ఒకటి చిన్న గేటెడ్ కమ్యూనిటీ 3 హౌసెస్ 4 హౌసెస్ ఒక ఇల్లు ఉంటుంది, హౌసెస్ ఉంటాయి. అందులో వచ్చే రోడ్ వచ్చి ఈయనకు ఈశాన్యంలో తగులుతుంది. అందువల్ల ఏంటంటే తూర్పు ఈశాన్యం పోటీ మనం చాలా ఇంటర్వ్యూస్ లేకుంటే సబ్జెక్ట్ వైజ్ కూడా చాలా సందర్భాల్లో తూర్పు ఈశాన్యం పోటీ చాలా మంచిది. ఈ మధ్యనే వేరే టీవీలో మనం చెప్పినాము, ఎవరైనా నాకు ఆ పేరు ప్రతిష్టలు బాగా కావాలంటే ఏం చేయాలంటే తూర్పు ఈశాన్యం పోటీ తీసుకోండి అని చెప్పినాం. అదేవిధంగా డబ్బు బాగా కావాలన్నప్పుడు ఉత్తర ఈశాన్యం పోటీ తీసుకోమనండి. మీరు గూగుల్లో ఎప్పుడైతే మీరు సెర్చ్ చేస్తారో ప్రతి ఒక్కటి మీకు అర్థమవుతుంది. వాస్తు 2 నుంచి 3 ఈశాన్యం తిరిగి ఉంటుంది. ఒక 4 డిగ్రీల వాళ్ళది ఈశాన్యం తిరిగి ఉంటుంది. అది చాలా మంచిది. దానికి తోటి ఎప్పుడైతే తూర్పు ఈశాన్యం పోటీ వస్తుందో అందువల్ల అదొకటి. మీరు అన్నట్టుగా ఇప్పుడు ఉండడా అన్న దాంట్లో కొంచెం ఇబ్బందులు పడడానికి కారణం ఏంటంటే రాహు అయినండి 22. యాక్చువల్గా న్యూమరాలజీ ప్రకారం వచ్చేసి బ్యూటిఫుల్ నెంబర్ యాక్చువల్ 22. అది టోటల్ చేస్తే రాహు, అది మాస్టర్ నెంబర్కి 4 టోటల్ 4 అవ్వడం వల్ల కొన్ని రాహు అంటే 4 అంటే రాహు, దానివల్ల కొన్ని ఇబ్బందులు పడటం ఈ సహజం. మిగతాది ఏంటంటే వీళ్ళు కళ అంటే ఇప్పుడు సినీ గ్లామర్ తోటి రావడం జరిగింది. అదేవిధంగా 4 నెంబర్లు ఉన్న ఎవరైనా ఒక కళ ఉంటే ఆ కళతోటి పైకి రావడం జరుగుతుంది. ఆ కళను నమ్ముకొని ఆ కళను త్రూనే పెట్టడం వల్ల కొన్ని ఇబ్బందులు అంటే రేపు ఉదయం మళ్ళీ రావడానికి ఇబ్బందులు అంటే తప్పకుండా ఇబ్బందులు వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. డిపెండెన్సీ అంటాం మనం. ఇప్పుడు 4 నెంబర్ అన్నది డిపెండెంట్ నెంబర్. ఆయన అంత గొప్పవాడు అయినప్పటికీ కూడా ఇప్పుడు డిపెండ్ అవుతుంది కూడా. ఎందుకంటే మిగతా వాళ్ళతోటి స్నేహపూర్వక సపోర్టా ఏదో ఒక సపోర్ట్ తీసుకుంటాడు. ఎప్పుడైతే సపోర్టు రాదో ఇండిపెండెంట్గా వచ్చేంత వరకు ప్రాబ్లమే. ఇండిపెండెంట్గా ఎప్పటికి రాడు అన్నది మనం చెప్పొచ్చు, రాలేకపోవచ్చు. మళ్ళీ సపోర్ట్ తీసుకున్నా మళ్ళీ ఎలక్షన్స్ పోయినా మళ్ళీ ఈ మాత్రం కూడా రావచ్చు, రాకపోవచ్చు. బికాజ్ ఆఫ్ ఆ నెంబర్ ఉన్న ప్రభావం అట్లుంటుంది. రావు కేతుకున్నటువంటి కొన్ని ఇబ్బందులు, ఏదైనా సపోర్ట్ ఉంటే సక్సెస్ఫుల్ ఉంటారు. అసలు ఇంటి వాస్తుని ఎంతవరకు నమ్మాలి గురూజీ మనం? అంటే ఎందుకంటే చాలా వరకు మనం పడే కష్టం మీద ఆధారపడి ఉంటుంది, కానీ ఈ జాతకాలని కావచ్చు, ఇంటి వాస్తులను బట్టి కావచ్చు, అట్లని చెప్పేసి మీరు చెప్పారు కదా అని మేము అన్ని అందరం ఇంట్లో మీరు చెప్పినట్టే కట్టుకుంటాం. అందరం ముఖ్యమంత్రులు కాలేం కదా. అందరు ముఖ్యమంత్రులు కాలేరు. ఫస్ట్ ఏంటంటే మనం ఉండే ప్లేస్ ముఖ్యమంత్రి కాలేరు, కానీ మీరు ఒక సంస్థ నడిపిస్తున్నారు. ఈ సంస్థకు యజమాని వితౌట్ ఎనీ హర్డిల్స్ తోటి ముందుకు పోయి సక్సెస్ అవుతాయి. మీరు ముఖ్యమంత్రి కావాలని ఈ వ్యాపారం చేయట్లేదు. మీరు మీ వ్యవస్థలో మీరు టాప్ ఉండాలి, లేకుంటే మంచి పేరు ప్రతిష్టలు దానికి తోటి డబ్బు సంపాదించాలన్న దాన్ని వెళ్తున్నారు. అటువంటి అప్పుడు ఏంటంటే మీరు కనుక మీ గ్రహస్థితిని కొంత ప్రభావం చేస్తుంది. ఏది మీరు అన్నట్టుగా మీరు కష్టపడుతున్నారు, లేకుంటే బై బర్త్ మీకు కష్టపడే నేతృత్వం ఉన్నది అంటే నేచర్. కానీ మీరు ఎక్కడైతే ఇప్పుడు ఢిల్లీ వెళ్ళాలి, ఫాస్ట్గా వెళ్ళాలి. ఏ విధంగా వెళ్తాం? నడుచుకుంటూ కూడా వెళ్ళొచ్చు. ఢిల్లీ 10 రోజులు అవుతుంది. అదే బస్సులో వెళ్ళొచ్చు, 2 రోజులు అవుతుంది. అదేవిధంగా ట్రైన్ పోవచ్చు, 24 అవర్స్ అవుతుంది. ఫ్లైట్లో అయితే గంటలు వెళ్తారు. వాస్తు కూడా మీరు కనుక ప్రాపర్ అన్ని విధాలుగా మీ కష్టానికి కనుక
సపోర్ట్ తీసుకోగలిగితే ఇది సైన్స్, ఇందులో మూఢనమ్మకం కాదు కాబట్టి ఎయిర్ అండ్ వెంటిలేషన్ మేము చెప్తుంటాం పంచభూతాలతోటి ఈ వాస్తు అన్నది ఈ శాస్త్రం చెప్తుంది. ఓకే. బట్ ఇప్పుడున్నటువంటి దీంట్లో కూడా సైన్స్ కూడా ఏం చెప్తుంది అంటే ఎయిర్ అండ్ వెంటిలేషన్ అంటే మీ మెంటల్ స్ట్రెస్ ఎక్కువ లేకుండా, లేకుంటే మీరు కూర్చున్న పొజిషన్ కనుక మంచిగా ఉంటే సక్సెస్ స్టోరీ ఎక్కువ ఉంటుంది అన్నది వాస్తు చెప్తుంది. సో ఇది మీరు అందుకని ఏంటంటే అందరు చెప్తున్నారా, నేను చెప్తున్నా, ఎవరు చెప్పినా శాస్త్రం అయితే ఒకటి ఉన్నది కదా, దాన్ని నమ్మటం. ఇప్పుడు మనిషిని కొందరు డిఫరెంట్గా చెప్పొచ్చు, ఎందుకంటే ఆధునిక కాలంలో కొన్ని శాస్త్రంలో లేవు. ఆధునిక కాలంలో కొందరు రీసెర్చ్ చేసి దానికి యాడ్ చేయడం, ముఖ్యంగా ఇప్పుడు బాత్రూమ్ లాంటివి ఉన్నాయి. పూర్వం అంటే శాస్త్రంలో ఎక్కడ కూడా ఇట్లా సెప్టిక్ ట్యాంకులు అని చెప్పారు. ఇప్పుడు మనం బాత్రూమ్ అంటున్నాం, సెప్టిక్కి బాత్రూమ్ చాలా తేడా ఉందండి. అది ఒక రకమైన కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి ఎవరికి వాళ్ళకి డిఫరెంట్ క్యాలిక్యులేషన్లు పోతున్నారు. అటువంటి చిన్న చిన్న వ్యత్యాసాలు ఉంటాయి కానీ సబ్జెక్ట్ మాత్రం చాలా గొప్ప సబ్జెక్ట్. ఓకే. ఇప్పుడు చాలా మంది కూడా ఈ వీడియో చూసే వాళ్ళు విజయ్ అభిమానులు ఉంటారు. అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి విజయ్ గారి అభిమానులు ఉంటారు. వాళ్ళు తిట్టుకోవచ్చు మనల్ని, అరే మీరు కనపడితే కొట్టేస్తా అనొచ్చు కూడా. కానీ ఇప్పుడు మీరు ఇంకో మంచి మాట కూడా చెప్పారు. ఏం చెప్పారు? కొంచెం ఇంటిలో చిన్న మార్పు జరిగితే ఆయనను ముఖ్యమంత్రి పీఠం నుంచి దింపడం ఎవరి వల్ల కాదు అంటున్నారు. ఏ మార్పు జరగాలి? లేదండి, ఇందులో ముఖ్యమైనది తెలుసుకోవాల్సింది ఏంటంటే విజయ్ గారి డేట్ ఆఫ్ బర్త్ మాస్టర్ నెంబర్ అయినప్పటికీ కూడా వాస్తు చాలా సపోర్ట్ చేస్తుంది అక్కడ. కాకపోతే చిన్నది మనం గూగుల్లో చూస్తున్నంత వరకు ముంగడ దీనికి ఎదురుగా తూర్పు ఈశాన్యం పోటీ ఒక గేట్ ఉంటుంది కమ్యూనిటీది. ఆ కొంచెం కనుక వాళ్ళతో రిక్వెస్ట్ చేసా ఏదో రకంగా కనుక చేసుకోగలిగితే, లేదు ఇంకో వాళ్ళతో ఫ్రెండ్లీగా ఏదైనా చేసుకోగలరు, ముఖ్యమంత్రి అయ్యిండు కాబట్టి బ్రహ్మాండంగా ఆయనకు సపోర్టు, మళ్ళీ ఆటోమేటిక్గా సపోర్ట్లు వస్తే ఆటోమేటిక్ ఎవ్రీథింగ్ అంటే ఆటోమేటిక్గా జరుగుతుంది. ఇంకా 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు ఉండొచ్చు, దాంట్లో మనం తప్పు పట్టడానికి లేదు. కానీ ఆ చిన్న చిన్న కరెక్షన్స్ లేదా ఇంటి లోపల మనం గూగుల్ ద్వారా మనం ఇంటి పోయి లోపలికి చూడలేం కాబట్టి ఇంకేమైనా మీరు అనుకుంటే అయిద్దిలేండి. ఎందుకంటే ఇప్పటికే చాలా మంది పొలిటికల్ లీడర్స్ కి, సెలబ్రిటీలకి, బిజినెస్ మ్యాన్లకి, సినీ సెలబ్రిటీలకి వాస్తులు చెప్పి వాళ్ళ ఇండ్లు ఏ విధంగా ఉండాలని కూడా మీరు డిజైన్ చేసిన వ్యక్తులు. చాలా మందికి ఏంటంటే ఇనిషియల్ గా డిజైన్ చేసుడు వేరు, కరెక్షన్ చేసుడు వేరు. అంటే ఇనిషియల్ గా మనం ఆయము అలాంటివి వేసేసి ఆయు అంతా వేస్తే 100% మనం అష్యూరెన్స్ కూడా ఇస్తున్నాం. మనతో కట్టించుకున్న చాలా ఇల్లు మీరు అన్నట్టుగా పొలిటీషియన్స్ ఉండొచ్చు, బిజినెస్ మ్యాన్ చాలా సక్సెస్ అయ్యారు. వారు కూడా పిలిస్తే మనం ఎక్కడికైనా వెళ్తాం, అదే ఇబ్బంది లేదు. అంటే ఇప్పుడు ఆ గేటు అనేది తీసేయమంటారా? మామూలుగా తీసేస్తే చాలా మంచిది. బ్లాక్ గేట్ ఒకటి కనపడుతుంది మనకి గూగుల్లో, మీరు గూగుల్ 3Dలో చూస్తే, స్ట్రీట్ వ్యూలో చూస్తే కొన్ని ఏంటంటే దానివల్ల నష్టం ఏంటి అసలు అక్కడ ఉండడం వల్ల? అంటే ఆ మాత్రం వాస్తు లేకుండా కట్టింటాడా అన్ని కోట్లు పెట్టి? అంటే ఇది వాళ్ళది కాదు, గేటు వేరే కమ్యూనిటీ ఉన్నట్టుంది అక్కడ. ఆ కమ్యూనిటీ ప్రైవసీ దెబ్బతింటది కదా ఒకవేళ తీసేస్తే. తీసినప్పుడల్లా ముఖ్యమంత్రి అనుకుంటే ఏముందిలేండి, అంటే అవి 3 ఇళ్ళు 4 ఇళ్ళు కనపడుతున్నాయి మనకు. ఆ 3-4 ఇళ్ళకి ఏదైనా వాళ్ళు చేస్తే ఇంకా బ్రహ్మాండమైన రిజల్ట్ వస్తుంది కాబట్టి మనం సజెస్ట్ చేసేది కూడా అదే. కాబట్టి ఆ గేట్ ఒక్కటే, మీద దిశ కూడా 4 degrees మంచి దిశలో ఉంది. దిశ కొన్ని సందర్భాల్లో ఆగ్నేయం తిరుగుతుంది, ఇక్కడ ఏంటంటే ఈశాన్యం తిరుగుతుంది. ఆ 4 degrees తిరిగి తూర్పు ఈశాన్యం పోటీ రావడం వల్ల బ్రహ్మాండమైన రిజల్ట్స్ తనకి వచ్చినాయి. ఇంకా బాగుంటుంది. ఓకే. ఇప్పుడు మేము వాస్తు నమ్మాలా, లేదంటే మామూలుగా ఇప్పుడు జాతకరీత్యా అని అంటుంటారు, మన పుట్టిన సమయాన్ని బట్టి, డేట్ని బట్టి, నక్షత్రాన్ని బట్టి చెప్తుంటారు. నేను కూడా చాలా మంది జ్యోతిష్యులతో కూడా ఇంటర్వ్యూలు చేశాను. వాళ్ళు చెప్పేది నమ్మాలా, లేదంటే ఈ వాస్తు నమ్మాలా? ఏది నమ్మాలి? 2 నమ్మాలి. ఓకే. దానికంటే ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే 2 నమ్మడము అన్న దానికంటే ముందు దిశ, ఏ ఇంట్లో దిశ ఇంట్లో ఉన్నప్పుడు మన దిశ ఆటోమేటిక్గా మంచిగానే ఉంటుంది. ఇప్పుడు మీరు మన పుట్టుక మంచి దిశలో ఉన్న ఇంట్లో ఉన్నప్పుడు దిశ అన్నది ఆటోమేటిక్ తిరుగుతుంది. అప్పుడు దిశ అనేసరికి మళ్ళీ ఆస్ట్రాలజీ అవి పోతుంటాం. మీరు దిశలో ఉన్న చాలా మందికి ఏ ఇల్లు అయితే ఏ ఊర్లలో నుండి వచ్చిరండి చాలా మంది, మన ప్రధానమంత్రులు వచ్చారు. చాలా మంది చూడండి సక్సెస్ స్టోరీలు అన్నీ తీసుకోండి, సక్సెస్ ఎంతమంది చూడండి, ఆ ఇల్లు దిశకే ఉంటుంది. ఇంటి లోపల ఏమన్నా కొంచెం చిన్నవి తేడాలు ఉండొచ్చు కాక, కానీ 2 రోడ్లు 3 రోడ్లు, ఉత్తర ఈశాన్యం పోటు, తూర్పు ఈశాన్యం పోటు, లేకుంటే 4 రోడ్లు, లేకుంటే ఇటువంటివి డబల్ రోడ్, సింగిల్ రోడ్ ఉన్నప్పటికి కూడా ఏదైనా మంచి పోటు ఉంది. ఏ విధంగా అయితే మన ఎగ్జాంపుల్ విజయ్ గారిది తీసుకున్నాము, తమిళనాడు సీఎంది. ఆ సీఎం గారు తీసుకున్న తూర్పు ఈశాన్యం పోటు, అంటే తను సీఎం అయ్యారు కదా, సింగిల్ రోడ్లో కూడా ఒక సీఎం అవడం అన్నది గొప్ప విషయం కదా. జాతకరీత్యా అన్నది పక్క పెట్టండి, జాతకరీత్యా అది మనం ఆస్ట్రాలజీ చెప్పలేం, కానీ ఆ ఉండడం వల్ల అంచి కలిసి వచ్చింది కదా.
యెస్. ఇప్పుడు ఆస్ట్రాలజీలో న్యూమరాలజీ కూడా నెంబర్ 2, 4 అన్నది వీక్ అన్నప్పటికి కూడా మరి ఇది వాస్తు అక్కడ పనిచేస్తున్నది కదా. యెస్. యెస్. బట్ ఆ విధంగా ఒకవేళ మన జాతకంలో కొంచెం అటు ఇటు ఉన్నప్పటికీ మంచి ఇల్లు ఉండి మన పట్టుదల ఉన్నది, మంచి ఇల్లు వెతుకున్నాము, వాస్తుపరంగా సక్సెస్ అవ్వడానికి 100% ఛాన్సెస్ ఉంటాయి. యెస్. యెస్. చాలా మంచి విషయాలు చెప్పారు గురూజీ. సో ఎవరైనా సరే అంటే వాళ్ళ ఇంటి నిర్మాణం గురించి కావచ్చు, లేదంటే బిజినెస్‌లో సక్సెస్ అవ్వాలి. మేము కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాము. మా బిజినెస్‌ని ఏ దిశలో అంటే ఆఫీస్ అనేది ఏ దిశలో ఉండాలి? ఎంట్రన్స్ ఎక్కడ ఉండాలి? మేము కూర్చునే స్థానం ఎక్కడ ఉండాలి? అదేవిధంగా ఏదైనా ఒక హాస్పిటల్ నిర్మాణం జరుగుతా ఉంది. ఆ హాస్పిటల్ నిర్మాణానికి పూర్వం మనం చూసుకుంటే ఆల్రెడీ సక్సెస్ అయిన హాస్పిటల్ సీక్రెట్ ఏంటి? మేమిప్పుడు కొత్తగా స్టార్ట్ చేస్తున్నాము. మేము సక్సెస్ అవ్వాలంటే ఏ విధంగా ఉండాలి? ఇవన్నీ కూడా మన కళ్యాణ్ ప్రతాప్ రెడ్డి గారైతే ఖచ్చితమైన వాస్తు ప్రకారం అయితే నిర్మిస్తా ఉంటారు. సో మీరు సార్‌ని కన్సల్ట్ అవ్వి మీరు కూడా ఈ వాస్తుకు సంబంధించి నిర్మాణాలు ఏవైనా కాంటాక్ట్ అవ్వాలి అనంటే సార్ కాంటాక్ట్ నంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం. మీరు నేరుగా సార్‌తో మాట్లాడొచ్చు విత్ అపాయింట్‌మెంట్. థాంక్ యూ సార్. నమస్తే.